అరే ఈ అన్న డైరీ ఫామ్ గురించి బాగా చెప్తాడుగా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో బ్రో, ఆన్లైన్లో మీ కాంటాక్ట్ నెంబర్ చూసిన డైరీ ఫామ్ గురించి తెలుసుకుందామని మీకు కాల్ చేసిన బ్రో. ఓహో అవునా బ్రో, ఎక్కడంటారు మీరు? బ్రో మాది వరంగల్ డిస్టిక్లో చిన్న విలేజ్ బ్రో. ఓకే బ్రో, మీకు ఏం కావాలో చెప్పండి. బ్రో నాకు 2.5 ఎకరాల ల్యాండ్ ఉన్నది బ్రో, దాంట్లో డైరీ ఫామ్ పెడదాం అనుకుంటానా, ఎట్లయితే బాగుంటుందని మీ దగ్గర తెలుసుకుందామని కాల్ చేసిన. బ్రో ఇప్పుడు లాభాలలో ఉన్న బిజినెస్ డైరీ ఫామ్. ఫోన్లో చెప్తే అర్థం కాదు బ్రో, నీకు ల్యాండ్ దగ్గరకు వచ్చి చూసి చెప్తా. సరే బ్రదర్, వాట్సాప్లో మా లొకేషన్ పంపిస్తా, మీకు కుదిరితే రండి. ఓకే బ్రో, అడ్రస్ పెట్టు, రేపు పొద్దుగాల వచ్చి నేను కలుతా. సరే బ్రో. అన్న ఇంతకుముందు అత్తమ్మతో ఫోన్ మాట్లాడింది. అవునా బిడ్డ, అల్లుడు ఏమన్నాట మరి? ఇక సాగర్ చేసుకొని అంటాండి, బయట చెల్లెకి ఏదైనా మ్యాచ్ చూసి చేద్దాం. సరే బిడ్డ, ఇక నువ్వే అల్లుతో చెప్పి మంచి సంబంధం చూడమని చెప్పు. సరే నాన్న, నువ్వేం రాంది పడకు, చెల్లెకి మంచి జాబ్ ఉండడం చూసి పెళ్లి చేద్దాం. రోడ్డుకు బిట్టు మంచిగా ఉన్నది బ్రో, ఇలా డైరీ ఫామ్ పెట్టుకుంటే మస్తు సెట్ అవుతుంది. అవును బ్రో, అందుకే ఇక డైరీ ఫామ్ పెడదాం అనుకుంటాను. 10 బర్రెలు తీసుకొని వచ్చి సైడ్ ఒక షెడ్ వేసుకొని ఇదంతా సొప్ప పెట్టి ఒక బోర్ వేసుకున్నావు అనుకో, సంవత్సరంలో నీ లైఫే మారిపోతుంది. మరి షెడ్కి అందాదా ఎంత ఖర్చు అవుతుంది అంటూ? షెడ్కు బోరుకు బర్రెలకు మొత్తం ఒక 10 లక్షల దగ్గర పెట్టుకున్నావు అనుకో, సెట్ అయిపోతుంది. 10 లక్షలు అంటే నా దగ్గర ఎక్కువ ఉంటాయి బ్రో. ఒక 3 లక్షలు రెడీ చేసుకో, లోన్ వచ్చేటట్టు నేను చేస్తా. మరి 3 లక్షలు ఉంటే పక్కా లోన్ వస్తుంది, నా పని అవుతుంది అంటావు అన్న? బ్రో మొన్న మీ పక్క ఊళ్ళోనే ఇప్పించిన లోను, నువ్వేం టెన్షన్ పడకు. 3 లక్షలు ఎట్లా చేసి నేను రెడీ చేసుకుంటా అన్న. థ్యాంక్స్ అన్న. ఏమండి, అత్తమ్మతో మాట్లాడినా, సాగర్ చెల్లిని పెళ్లి చేసుకోనని చెప్పేసిండు. మనమే బయట సంబంధం మంచి చూసి చెల్లికి పెళ్లి చేద్దాం. కాదు సంగీత, తమ్ముడు అసలే ఇప్పుడు కోపం మీద ఉన్నాడు. వాన్ ఫ్రస్ట్రేషన్ వానికే ఉన్నది. ఇప్పుడు పెళ్ళి అని చెప్పేసి మన ఇంటి ఎందుకు పడతావు చెప్పు? ఓ 3 నెలలు 6 నెలలు ఆవుతా అయిపోవు కదా. మీరు నా మీద ఎందుకు సీరియస్ అవుతున్నారండి? అత్తమ్మ చెప్పింది మీకు చెప్పినా. సీరియస్ అవుడు కాదు సంగీత, ప్రతి దానికి కాలమే సమాధానం చెప్తుంది. ఎందుకు తొందర పడాలి చెప్పు మనం? ఇక మీ ఇష్టం, మీ తమ్ముని ఇష్టం అండి, మీకు నచ్చింది చేసుకోండి. సరే బ్రో. సంగీత, చెప్పండి. లాస్ట్ టైం మనకు రిజిస్ట్రేషన్ దగ్గర ఇబ్బంది అయింది కదా, సో వాడు ఇప్పుడు మనకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు సంగీత. అవునా అండి, మన 10 lakhs మనకు వస్తాయా? అవును సంగీత, ఇప్పుడు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే సందీప్ ఆ 10 లక్షలు మనకి ఇచ్చేస్తాడు. దేవుని దయ వల్ల ల్యాండ్ రిజిస్ట్రేషన్ మన 10 లక్షలు మనకు వచ్చిందంటే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయండి. అవును సంగీత. అరే సురేష్, నిన్ననే ఒక బ్రోని కలిసిండ్రా. ఆ బ్రోకి డైరీ ఫామ్ గురించి బాగా తెలుసు అంటరా. అవునా అరా సాగర్, మన పని ఎప్పుడు స్టార్ట్ చేస్తాను? పని స్టార్ట్ చేయొచ్చు కానీ ఒక 3 లక్షలు అవసరం పడుతున్నాయి రా. 3 లక్షలనే అనుకో, అంతా సెట్ చేసుకోవచ్చు. ఇక 3 లక్షలలో అయిపోతాయి అరా? అవునరా, ఒక 3 లక్షలు ఉంటే మనకు సబ్సిడీలో లోన్ వస్తాడరా. నీ దగ్గర ఏమైనా ఉన్నాయారా డబ్బులు? నీదేలో కూడా నా దగ్గర పైసలు ఉన్నాయారా? 2,000 అంటే అటు ఇటు అడ్జస్ట్ చేయొచ్చు, కానీ 3 లక్షలు అంటే ఏం చేయలేవాళ్ళరా? ఎట్లరా సురేష్, ఈ 3 లక్షలు ఎవరిని అడగాలరా? నువ్వు అన్నతో మంచిగా ఉంటే అన్నకు ఒక మాట చెప్తే డబ్బులు ఇవ్వపోవారా? అనవసరంగా లోలు పెట్టుకొని బయటకు వస్తుంది. ఏమోరా, ఆ ముచ్చట పక్కన పెట్టి కానీ ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థమైతలేదురా. అమ్మతో ఒక మాట చెప్పురా, అమ్మకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగమని చెప్పు. సరేరా. అమ్మా, నేను ఇక భూమి అమ్మనే, నాకు మార్కెటింగ్ జాబ్ చేద్దాం అనుకుంటానా. బండి ఇట్లా కొనుక్కోవాలి, మళ్ళీ ఇంకా వేరే వాటికి ఇట్లా కావాలి. 3 లక్షలు కావాలమ్మా. 3 లక్షల బిడ్డ ఇప్పుడు మన దగ్గర ఎక్కడ ఉన్నారో ఎవరు అడిగితే ఎవరు ఇస్తారు? అన్నిట్లయినా భూమి బ్యాంకులో పెట్టి పైసలు తీసుకుంటా అన్నాడు కదా, ఎన్ని వచ్చినా కూడా శరిసగం తీసుకుంటాం. ఇక సరే బిడ్డ, నువ్వు భూమి అమ్మతలేనంటే అన్నతో సంతోషపడతాడు. ఇక అన్న దగ్గర అయిన తర్వాత నువ్వే మాట్లాడాలి. ఎటు చేసి నాకు ఒక 3 లక్షలు వచ్చేస్తాడు చూడమ్మా. చూసినావా బిడ్డ, అటు ఇటు పోయి మళ్ళీ అన్నయ్య అక్కడికి వచ్చిండా. అన్న ముందట అందుకే జాగ్రత్తగా మాట్లాడరా మాటలు అని చెప్పిన నేను. ఏమవుతాయి అమ్మా, ఇప్పుడు జరిగిందేదో జరిగింది, అన్న దగ్గర పోంపా. ఇక ఏ నాటికైనా మనోళ్ళు మనకైతారు. ఈ కానుండి అన్నతోటి మంచి గుడి ఉండు. సరే అమ్మా. ఏమండి, ఆ దేవుని దయ వల్ల 10 లక్షలు వచ్చిన తర్వాత నాన్నకు 5 లక్షలు ఇద్దాం. 2 లక్షలు పెట్టి చెల్లె బంగారం పెట్టిద్దాం, మన టెన్షన్ అంతా పోతుంది. అవును సంగీత, ఇక మామయ్య పైసలు మామయ్య కప్ప చెప్పినాం అనుకో, సో మామ దగ్గర మాట పోకుండా ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకో, మళ్ళీ మన మార్కెట్లో మంచి వాల్యూ ఉంటుంది. మన రియల్ ఎస్టేట్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అవునండి, మళ్ళీ మీరు రియల్ ఎస్టేట్ వర్క్ స్టార్ట్ చేసి అనుకో, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. హ్యాపీగా ఉంటాం. ఇక ఏమైంది అమ్మ, నువ్వు తమ్ముడు ఇట్లా చెప్పకుండా సడన్ ఇంటికి వచ్చిందో? అరే పెద్దోడా, తమ్ముడు ఇక భూమి అమ్మడాట, అది చెప్పేది అందుకే వచ్చినాం. తమ్ముడు మంచి నిర్ణయం తీసుకున్నావురా. ఇక మార్కెటింగ్ జాబ్ చేద్దాం అనుకుంటానా. బండి కొనుక్కోవాలి, ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలన్న ఒక 3 లక్షలు అవసరం పడ్డాయి. తమ్ముడు నువ్వు జాబ్ చేస్తా అంటే దానికంటే ఎక్కువ ఏమున్నదిరా. ఇప్పుడు నీ 3 లక్షలు కావాలి కదా, మన 5 ఎకరాలు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకొని వద్దాం. అలా వచ్చిన దాంట్లోకి వెళ్ళి 3 లక్షలు ఇస్తే అయిపోతుంది. భూమి బ్యాంకులో పెట్టడానికి అన్నా, నేను బయట నన్ను అడిగి సెట్ చేసుకుంటా తీరాదు. సాగర్, నువ్వు 3 లక్షలు అప్పులు తీసుకోవడం అవసరమా? అప్పులు తీసుకొని మేము ఎంత టెన్షన్ పడుతున్నాం. ఇప్పుడు మీ టెన్షన్లు మీకే ఉన్నాయి కదానే, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఆలోచిస్తాను. మనం బయట అప్పు తీసుకునే బదులు లోన్ తీసుకుంటేనే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుందిరా. నేను రేపు పోయి పైసలు తీసుకొని వస్తాను, ఎవరిని అడుగు బయట. సరే అన్న. సాగర్, మార్కెటింగ్ జాబ్ అంటే ఏం చేయాలి? ఏమవదనే, వాళ్ళు నాకేం చెప్పలే, సేల్స్కి సంబంధించింది కావచ్చు. ఫస్ట్ అయితే బండి కావాలన్నారు. తమ్ముడు సేల్స్ జాబ్ అయినా ఏదైనా సరే నువ్వు మంచిగా జాగ్రత్తగా చేసుకోరా, అసలే బయట రోజులు మంచిగా లేవు. సరే అన్న, రేపు మనీ తీసుకొచ్చినాక ఫోన్ చేయి, మేము వెళ్ళొస్తాం. ఇక రావే అమ్మా.
హలో అన్న బ్రో ఇంతవరకు వచ్చింది, డబ్బులు రెడీ అయినాయా? ఇంట్లో మానవాళ్ళతో డిస్కషన్ అవుతుంది అన్న, రాగానే నీకు ఫోన్ చేస్తా. సార్తో మాట్లాడి పెట్టినా నువ్వు పైసలు తెస్తే పని అయిపోతుంది. డబ్బులు రాగానే నీకు కాల్ చేస్తా, ఇద్దరం కలిసి లోన్ అప్లై చేద్దాం. లోన్ తొందరగా కావాలంటే పైసలు రెడీ చేసుకో తమ్ముడు తొందర. ఒక 2 రోజులలో నేను ఎట్లా రెడీ చేసుకుంటా నా పైసలు, నువ్వే ఎట్లయినా లోన్ వచ్చేటట్టు చేయాలి. ఈ మధ్యలో ఏమైనా ఫ్రీ ఉంటే చెప్పు బ్రో, నువ్వు మహారాష్ట్ర వేద్దాం. మహారాష్ట్రకి ఎందుకన్నా? మనం తీసుకొచ్చేది మహారాష్ట్ర బర్రెల తమ్ముడు, ఒక్కొక్కటి 10-15 లీటర్లు ఇస్తుంది. ఈ లోన్ అప్లై చేసిన తర్వాత ఒక రోజు మన ఇద్దరం కలిసి పోయేద్దాం. నువ్వు తొందర పైసలు రెడీ చేసుకొని నాకు ఫోన్ చేయి బ్రో. ఓకే అన్న. ఏమండి మీరు అడిగిన బ్యాంక్ బుక్, పాస్బుక్, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి, తీసుకోండి. సరే సంగీత, నీ బ్యాంకుకి వెళ్ళి లోన్ అప్లై చేసి వస్తా. లోన్ పక్కా శాంక్షన్ అవుతుందా? వస్తుంది సంగీత, ఎందుకంటే లాస్ట్ మంత్ మనం తీసుకుంటాం లోన్ అని చెప్పేసి అందరితో మాట్లాడి పెట్టినా కదా, ఇప్పుడు వెళ్ళిన వెంటనే వర్క్ అయిపోతుంది. సరే అండి, వెళ్ళరండి. ఒక బర్రె 10 లీటర్లు ఇస్తా అంటే 5 బర్రెలు తీసుకుంటే రోజుకి 50 లీటర్లు. ఇప్పుడు లీటర్కు 70 రూపాయలు అంటే రోజుకే 3500 అయితే నెలకు 1,05,000. అరే సురేష్, అన్నకి 3 లక్షల కోసం నేను మార్కెటింగ్ జాబ్ చేస్తా, బండి తీసుకుంటా అని చెప్పేసి 3 లక్షలు కావాలని అడిగినరా. అరే సాగర్ గా అట్లా అబద్ధం చెప్పుడు కరెక్ట్ కాదురా, అన్నకు తెలిస్తే ఎట్లుంటుందిరా? ఇక తెలిసినప్పుడు చూద్దాం రా, ఎట్లా భూమి అమ్ముతలేం కదా, అందుకే బ్యాంకులో పెట్టి 3 లక్షలు తీసుకురా అని చెప్పి అడిగినరా. అరే ఎట్లయినా నువ్వు ఈ 3 లక్షల గురించి అన్నకు అబద్ధం చెప్పుడు కరెక్ట్ కాదురా, మళ్ళీ ఒకసారి ఆలోచించురా. అరే సురేష్, నువ్వు కాకుంటే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారా? ఒకవేళ మా అన్న అడిగింది అనుకో, ఆ మార్కెటింగ్ జాబే అని చెప్పురా. ఏమోరా, ఇటు నువ్వు అబద్ధాలు చెప్తానో నేను కూడా అబద్ధాలు చెప్పన్నారా? నువ్వు చేసే అయితే నాకు కరెక్ట్ అనిపించలేదురా. మా అన్న ఎట్లయినా నిన్నే అడుగుతారా, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మాత్రం చెప్పకురా, చెప్తే మాత్రం మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టేరా సురేష్. ఇక ఏమండి లోన్ శాంక్షన్ అయిందా? డబ్బులు వచ్చినాయా? శాంక్షన్ అయిన సంగీత, మొత్తం 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలా అండి? అట్లయితే 2,50,000 సాగర్కి ఇస్తే అయిపోతుంది కదా. అవును సంగీత. ఏమండి అత్తమ్మ కాల్ చేసి సాగర్ తీసుకొని రమ్మనండి. ఇక అత్తమ్మ ముందే సాగర్కి 2,50,000 ఇచ్చేయండి. సరే సంగీత, ఈ డబ్బులు లోపల పెట్టుకొని ఫోన్ చేసి రమ్మంట వాళ్ళని. సంగీత, అమ్మను తమ్ముడు వస్తాడు, ఆ డబ్బులు తీసుకొని రా. అమ్మాయి వాళ్ళ పొద్దుగాల పోయి బ్యాంకులో లోన్ తీసుకొని వచ్చింది. మొత్తం మన 5 ఎకరాలు కదా, 5 ఎకరాలకు 5 లక్షలు వచ్చినాయి. అవునా బిడ్డ, తమ్ముడికే 2,50,000 ఇస్తావా? నీకు మొత్తం 2,50,000 వచ్చినాయిరా, కానీ నీకు 3 లక్షలు అవసరం ఉన్నాయి కదరా. ఇక అందుకే నేనే 50,000 కలిపి ఇక మొత్తం 3 లక్షలు ఇస్తాను రా. సరే అన్న. ఆ మార్కెట్ జాబ్ ఓనికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసిన తర్వాత 1,50,000 పెట్టి ఒక బండి కొనుక్కో. ఇక మిగిలిన పైసలు మొత్తం వృధా ఖర్చు చేయకు, ఉన్న పైసలు ఏమైనా చిట్టి గిట్లా కట్టుకో, తర్వాత నీకే అవసరం వస్తాయి. సరే అన్న. సాగర్, అది మార్కెటింగ్ జాబ్, బండి కొనాలంటున్నావు కదా, సురేష్ అన్న చూసిన జాబేనా? అవును వదినే, మా ఫ్రెండ్ సురేష్ చూసిన జాబే. అవునా సాగర్, మరి నెలకు ఎంత శాలరీ ఇస్తారట? నెలకు ఒక 15,000 ఇస్తారట వదినే, బయట ఇన్సెంటివ్ ఒక 7-8,000 దొరుకుతాయట. అంటే 20,000 పైగానే వస్తున్నాయి కదా సాగర్, ఆ జాబ్ అన్న మంచిగా చేసుకో. మళ్ళీ డైరీ ఫామ్, ఈ భూమి అమ్ముతాను అసలు ఆలోచనలు పెట్టుకో. సాగర్, నువ్వు చేసేది మార్కెటింగ్ జాబ్ కాబట్టి ఎక్కువ మైలేజ్ ఇచ్చే బండి తీసుకో, అసలే పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది. బ్రో పైసలు రెడీ చేసినట్టున్నావుగా? అవును బ్రో, మొత్తం 3 లక్షలు ఉన్నాయి ఇలా. ఓకే బ్రో. బ్రదర్, ఆ 3 లక్షలు ఉన్నాయో లేవో లెక్క చూసుకో ఒకసారి. లెక్క చూసుడే ఉన్నది బ్రో, నీ మీద నమ్మకం లేదా నాకు? దానికైతే నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు బ్రో. ఏమో బ్రో, ఇక ఈ డైరీ ఫామ్లో అన్న మంచిగా సక్సెస్ అయింది అనుకో, మా ఫ్యామిలీలో నాకు మంచిగా విలువ ఉంటుంది. నువ్వేం బాధపడకు బ్రో, తప్పకుండా సక్సెస్ అవుతావు, నేను ఉన్నా కదా. పొద్దున్నే సార్ను కలిసి లోన్ అప్లై చేద్దాం, నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ తీసుకొని రెడీగా ఉండు. సరే అన్న. నువ్వు పొద్దుగాల అన్నీ రెడీ చేసుకొని పెట్టుకో, నేను పొద్దుగాల రేపు ఫోన్ చేసి ఎక్కడ రావాలో చెప్తా. ఓకే బ్రదర్. సంగీత, హనీ ఏం చేస్తుంది? ఇప్పుడే స్కూల్ నుండి వచ్చి పడుకుందండి. అవునా సంగీత, ఇప్పుడే నేను ఆ సందీప్ను కలిసి వస్తానా, ఇక ఆయన భూమి రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఇక మనకు 10 లక్షలు వచ్చినట్టే. అవునా అండి, ఈసారి మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయినాక డబ్బులు తీసుకోండి, ముందే తీసుకోకండి. అదే సంగీత, నాకు డబ్బులు ఇస్తా అంటే నేను తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నేను తీసుకుంటా అన్న. ఇదివరకు ఒకసారి మాట పోయింది కదా. సరే అండి, మీరు కూడా ఇప్పటి నుంచి ఎవరిని నమ్మకండి. బా ఏంది అన్న అసలుకే ఫోన్ ఎత్తలేడు. బా ఫోన్ అసలు ఎత్తలేడు, ఇవాళ పొద్దున కలుద్దామన్నాడు, ఎందుకు ఫోన్ ఎత్తలేడు నేను అసలు? ఏమైందిరా సాగరు, ఎందుకు టెన్షన్ పడతాను? అదే అమ్మా, ఇవాళ మార్కెటింగ్ సార్ కలుతా అన్నాడు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడా, ఎందుకు ఎత్తలేడా అని అర్థమైతలేదు నాకు అసలు. ఫోన్ ఎత్తకపోతే ఏమవుతుంది బిడ్డ, ఆయన కంపెనీ ఎక్కన్నదో అక్కడికి పో. సరే అమ్మా, నేను ఆఫీస్ కాడికి పోయి కలిసేస్తా. అరే అన్ననే ఫోన్ చేస్తాను కదా. హలో అన్నా. బ్రో ఏందన్నా ఫోన్ చేస్తా అంటే అసలుకే ఎత్తలేవు, ఇవాళ కలుద్దామన్నావు కదా, నేను రావాలా మరి? బ్రో సార్తో నేను ఇప్పుడే మాట్లాడినా, సార్ కొంచెం బిజీలో ఉన్నాడు, రేపు పొద్దుగాల పక్కా కలుద్దాం బ్రో. అబ్బా రేపా అన్న? మళ్ళా మరి రేపైనా పక్క కలుతావు అన్న. తమ్ముడు, రేపు నీ పని తప్పకుండా అయిపోతుంది, నువ్వు లోను శాంక్షన్ చేయించే బాధ్యత నాది, నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్న, రేపు నేను పొద్దున్న రెడీ అవుతా, ఎక్కడికి రావాలో నాకు అడ్రస్ పంపి. సరే బ్రో.